ఇంతకు పూర్వం నేను మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసినప్పుడు మీరు వ్యక్తీకరించిన అభిప్రాయాలు అంటే మీరు బీజేపీకి మద్దతుగా మాట్లాడుతున్నారు అని నాకు ఇద్దరు ముగ్గురు ఫోన్ చేశారు. అసలు వారి అభిప్రాయం ఏమిటో మరి ఒకసారి మీరు అడగండి అని. అంటే ఆ రోజు మీరు వ్యక్తం చేసిన అభిప్రాయాలు మీకు గుర్తున్నాయి కదా, ఆ రోజు ఏం మాట్లాడనేది బహుశా మీకు కూడా ఫోన్ చేసిండు వచ్చేవారు. చాలా మంది చేశారు, ఫోన్ చేసిండు కదా, చాలా మంది చేశారు. ఎందుకు ఫోన్లు అంటే మీరు మాట్లాడిందంటే తప్పుందని మీరు ఫీల్ అవుతున్నారు ఇప్పటికేమన్నా? నేను కావట్లేదు, నేను అట్లేం మీరు పెట్టిన టైటిల్ ఏంది? సో సనాతన ధర్మం సమానత్వం అయిపోయిన టైటిల్ పెట్టారు. అవును, వాస్తవమే. నేనేం మాట్లాడిన అక్కడ, నేను మాట్లాడింది ఏంటంటే వాళ్ళు ఆర్ఎస్ఎస్ ఏం చెప్పింది, ఒకటే సమాధి అన్ని కులాలకు ఉండాలి, ఒకటే దేవాలయం, ఒకటే ఉండాలి ఊర్లల్లో, ఒకటే సమాధి ఉండాలి, అట్లాగే ఇంకొకటి ఒకటే శ్మశానము, ఒకటే దేవాలయము, ఒకటే బావి నీళ్ళు తాగడానికి, ఒకటే బావి ఉండాలి, హిందువులంతా ఒకటే అని చెప్పగలుగుతారంతా ఒకటే, భారతీయులంతా ఒకటే. ఆ స్లోగన్ ను నేను సమర్థించిన. ఎందుకంటే తప్పేముంది, ఇవాళ ఏ కులం కాకులంగా విడిపోయి సమాధులు విడిపోయి బావులు విడిపోయి ఉండడం కంటే కూడా ఒక దగ్గరగా హిందువులు బంధువులుగా ఉన్నప్పుడు వాళ్ళు చెప్తున్న సిద్ధాంతం కరెక్టే, సమానత్వం అయిపోయి ఉంది కదా అనే విషయం చెప్పిన. దానికి చాలా మంది తప్పుడు అర్థాలు తీసుకుంటున్నారు. ఏమన్నా అదే వాళ్ళేమో నేనేదో బీజేపీని సపోర్ట్ చేసినట్టుగా, నేనేదో ఆర్ఎస్ఎస్ని సపోర్ట్ చేసినట్టుగా. అరే బాబాసాహెబ్ అంబేద్కరే స్వయంగా ఆర్ఎస్ఎస్ ఆఫీసు పోయి ఇంత డిసిప్లిన్ ఉన్న ఆర్ఎస్ఎస్ సంస్థ ఎక్కడ లేదు, నేను ఎక్కడ కూడా ప్రపంచం నేను ఎక్కడ కూడా చూడలేదు ఇంత డిసిప్లిన్గా ఉన్నది, నేను ఇక్కడ కులాల ప్రస్తావన లేకుండా ఇవాళ మొత్తం హిందువులు బంధువులుగా ఉన్నారని చెప్పి ఆయనే చెప్పిండు. ఎవరు? బాబాసాహెబ్ అంబేద్కరే స్వయంగా చెప్పిండు. రాసిండు, రిటర్న్ ఉంది నేను చెప్పేది. ఈ రిటర్న్ ఉన్న అంశాన్ని చెప్తున్నాను నేను ఇవాళ. సో ఆయన పోయి ఆయన అటెండ్ అయిన విషయాలు మాట్లాడితే తప్పులేదు, కానీ నేను ఇవాళ ఆర్ఎస్ఎస్ ఇచ్చిన ఒక స్లోగను నాకు బాగా నచ్చింది, అది బాగా మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే సమానత్వం బోధిస్తున్న, రాజ్యాంగం బోధిస్తున్న సమానత్వం వైపు ఆర్ఎస్ఎస్ ఒక అడుగు వేయడం మంచిది, దాన్ని వెల్కమ్ చెప్పడం తప్పు కాదని చెప్పిన. అదే తప్పెట్లయితుంది. అంతకుముందు గతంలో కూడా నేను బీసీ ముఖ్యమంత్రి విషయంలో కూడా నేను బీసీ ముఖ్యమంత్రి ఎత్తుకున్నాక ఆ సంవత్సరానికి ఆ బీజేపీ ఎత్తుకున్నప్పుడు నేనేమన్నా, బీసీ ముఖ్యమంత్రి అనేదాన్ని బీజేపీ ఎత్తుకోవడానికి స్వాగతిస్తా, అట్లాగే కాంగ్రెస్ ఎత్తుకోవడానికి కూడా స్వాగతిస్తా, అట్లాగే బీఆర్ఎస్ ఎత్తుకోవడానికి కూడా స్వాగతిస్తా. అంతేకాకుండా రీటైర్ అయ్యిందాన్ని బీజేపీ నుండి బీసీ ముఖ్యమంత్రి చేస్తే నేను స్వాగతిస్తా, మధుయాష్కి గారును కాంగ్రెస్ నుండి ముఖ్యమంత్రి చేస్తే స్వాగతిస్తా, మధుసూదనాచారిని బీఆర్ఎస్ నుండి ముఖ్యమంత్రి చేస్తే స్వాగతిస్తా అన్న. అట్లా కూడా చెప్పిన. మరి ఈ మాటలు ఎట్లా తప్పైతే? అప్పుడు తప్పు కాదు, ఒక బీజేపీని సంబంధించినట్టు ఎట్లయితే? బీసీ ముఖ్యమంత్రికి విషయంలో ఒక్క బీజేపీని సంప్రదించినట్టు కాదు కదా, అట్లాగే ఇప్పుడు ఆర్ఎస్ఎస్ని సంప్రదించినట్టు కాదు కదా ఈ అంశాలు. సో కాబట్టి నేను ఎప్పుడు కూడా బీజేపీ టికెట్ ఇస్తానంటే పోలేదు. 2015లో బీజేపీ స్వయంగా వచ్చి నాకు వరంగల్ ఎంపీ టికెట్ ఇస్తానంటే పోలేదు, నీకు నాకు ఐడియాలజికల్గా పడదు, నేను రాను మీ పార్టీలోకి అని చెప్పిన. ఇప్పటికి కూడా నెక్స్ట్ భవిష్యత్తులో కూడా బీజేపీతో నేను ఎట్టి పరిస్థితుల్లో పోయే అవకాశమే లేదు, 100కు 200%. నేను ఇప్పుడు ఆర్పిఐ రాష్ట్ర అధ్యక్షునిగా బాబాసాహెబ్ అంబేద్కర్ వారసత్వాన్ని తీసుకోవాల్సుకున్నా. అధ్యక్షునిగా ఆర్పిఐ భీమరావ్ అంబేద్కర్ పార్టీకి నేను అలా 17వ తారీఖు నాది ప్రమాణ స్వీకారం తెలంగాణ రాష్ట్రానికి అధ్యక్షునిగా. నేను మొదటి నుండి బాబాసాహెబ్ అంబేద్కర్ వారసునిగా ఉన్నా, అట్లాగే కొనసాగుతా. అదే ఐడియాలజీలో పనిచేసిన కాబట్టి అటు కాంగ్రెస్ ఇచ్చిన ఆఫర్ని తిరస్కరించిన, బీఆర్ఎస్ ఇచ్చిన ఆఫర్ని తిరస్కరించిన, బీజేపీ ఆఫర్ని తిరస్కరించిన, ఇవాళ ఎందుకు బాబాసాహెబ్ అంబేద్కర్ పార్టీలోకి పోతున్నాను? మొదటి నుండి ఆయన అనుచరునిగా ఉన్నా కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ వారసత్వంగా వాళ్ళ ఫ్యామిలీ ఉండొచ్చు కాక, బట్ ఒక ఐడియాలజికల్ వారసత్వం నాది. ఐడియాలజికల్ వారసత్వాన్ని కొనసాగించడంలో భాగంగా ఇలా పార్టీలో జాయిన్ అవుతున్నాను నేను. ఏ పార్టీ నాకు వేరే పార్టీలలో చాలా అవకాశాలు వచ్చినాయి, ఆ పార్టీకి రమ్మని, ఈ పార్టీకి రమ్మని, ఈ పార్టీకి. నేను ఏ పార్టీలో ఎందుకు పోలేదు, ఇవాళ ఓన్లీ ఈ పార్టీకి మాత్రం ఎందుకు పోతుంది? కానీ నాకు ఫోన్ చేసిన వాళ్ళు ఏమన్నారంటే, ప్రతి వ్యక్తికి ఒక నేపథ్యం ఉంటుంది, ఆ నేపథ్యాన్ని పై స్థాయికి వచ్చిన వాళ్ళు ఆ నేపథ్యం మర్చిపోయి వారు ఎట్లా అట్లా సమర్థిస్తారు, అది మెసేజ్ వేరే హోదా దళిత బహుజనులు ప్రధానంగా ఎస్సీలకు అని అంటున్నారు. ఎస్, నేను ఏమంటున్నా, బాబాసాహెబ్ అంబేద్కర్ ఆర్ఎస్ఎస్ మీటింగ్ కాడికి పోయి వాళ్ళు ఇన్వైట్ చేస్తే పోయి మీ దగ్గర చాలా డిసిప్లిన్ ఉంది, మీ దగ్గర కుల ప్రస్తావన లేకపోయిందని నేను అభినందిస్తున్నా అని బాబాసాహెబ్ అంబేద్కరే చెప్పినప్పుడు, తప్పు కానప్పుడు నేను ఒకే బావి, ఒకే బడి, తర్వాత ఒకే గుడి, సనాతన నుంచి సమానత్వం మార్పు ఉంది, మారుతుంది, కమ్యూనిస్టులో కూడా మార్పులు రావాలి, దళితుల్లో మార్పు రావాలని అన్నా. తప్పేముంది అది? ఇప్పటికీ ఆ విషయంలో నేను సమర్థిస్తా. ఎందుకంటే ఒకే గుడి, ఒకే బడి, ఒకే శ్మశానం ఉంటే తప్పు లేదు. ఎందుకంటే మనమంతా ఒక్కటన్నప్పుడు ఖచ్చితంగా ఆ సమానత్వం కలవాల్సింది, ఎందుకు ఉండాలి వేడిగుడిగా? ఒక మతాన్ని ఎందుకు ద్వేషించాలి? ఇప్పుడు నేను ఒకటి అంటున్నా, ఇప్పుడు హైందవ మతాన్ని, ఇప్పుడు వర్ణ వ్యవస్థను ద్వేషించు, ఆ మతంలో కుల వ్యవస్థను ద్వేషించు, కానీ ఆ మతాన్ని ఎందుకు ద్వేషించాలి?
ఇప్పుడు అందులో లోపాలను సరి చేసుకోవాలి. అట్లా అంటే క్రైస్తవ మతంలో కుల వేస్తలేదా? క్రైస్తవ మతంలో రెడ్డి క్రైస్తవులు మిగతా దళిత క్రైస్తవులను రాణిస్తారా? ఇస్లాంలో కులం లేదా? ఇస్లాంలో ఉన్న అప్పర్ కాస్ట్ వాళ్ళు మసీదులకి దళిత కన్వర్ట్ అయిన వాళ్ళని రాణిస్తారా? అక్కడ వివక్షత ఉంది, క్రైస్తవులో వివక్షత ఉంది, అట్లాగే హిందూ మతంలో ఉంది. వివక్షత లేని ఏ మతం ఉంది? అన్ని మతాలలో వివక్షత ఉంది. కుల ఏదో రూపంలో ఏదో ఒక రూపంలో ఉంది. ఉన్నదాన్ని వ్యతిరేకించు, అంతేగాని టోటల్గా నువ్వు మతాన్ని హిందూ మతాన్ని కంప్లీట్గా అది చేస్తే ఎట్లా? అది కరెక్ట్ కాదు కదా.